జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. ఈనాడు మన తల్లి శ్రీసభ పునీత మత్తయి గారి పండుగను కొనియాడుచున్నది. వీరు అపోస్తులుడు మరియు సువార్తికుడు. క్రీస్తు ప్రభువు పిలువక పూర్వం లేవి అనబడు ఈ సుంకరి హేరోదు అంటిపసు రాజు కాలంలో కఫర్నాములో పన్నులు వసూలు చేసేవారు. యేసు పిలుపునందుకున్న లేవి అమితానందంతో గొప్ప విందును ఏర్పాటు చేసి యేసును తన శిష్యులను తోటి వారందరినీ ఆహ్వానించారు. ఫరిసయ్యులు విస్తుపోయేలా యేసు వారితో కూర్చొని భుజించెను. అప్పట్లో ఇజ్రాయేలు నాయకులు సుంకరులు బలవంతంగా పన్నులు వసూలు చేయటం వల్ల వారిని జాతి ద్రోహులుగా మతద్రోహులుగా పరిగణించేవారు. అలాంటి వారితో యేసు భుజించడం వీరు ఊహించలేకపోయారు. ఈ లేవి గ్రీకు భాష బాగా తెలిసినవాడు, విద్యావంతుడు కావున గ్రీకులో వ్రాసేవారు. ఈ లేవీకి మత్తయి అను నామకరణం చేసినది బహుశా క్రీస్తు ప్రభువే. క్రీస్తు ప్రభువు అపోస్తులలో వీరు ఒకరు. ప్రభు జీవితంలోని ముఖ్య సంఘటనలకు ప్రసంగాలకు ప్రత్యక్ష సాక్షి కావున తాను వీటినన్నింటినీ రాసేందుకు ఎన్నుకోబడ్డారు. అపోస్తులు వీటినన్నింటినీ బహిరంగంగా బోధించేవారు. క్రీస్తు కాలంలో జూదులు మరియు ఇతరులు కూడా అర్మైక్ భాష ఎక్కువగా తెలిసిన వారు కనుక తన సువార్తను అర్మైక్ భాషలో రాశారు. మత్తయి తన సువార్తను యేసుక్రీస్తు జీవిత చరిత్రను పూర్తి చేయటానికి మాత్రమే కాకుండా అప్పటి యూదా క్రైస్తవుల విశ్వాసాన్ని బలపరచడానికి, బలమైన యూదా మత ప్రభావం నుండి తన తోటి యూదులకు పరివర్తన కలిగించి రక్షించేందుకు రాశారు. ఇందు నిమిత్తమై వారి స్వభావానికి తగిన ఆజ్ఞలను కార్యాలను ప్రోగు చేసి మెస్సయాను గూర్చి వ్రాయబడిన ప్రవక్తల ప్రవచనాలన్నింటినీ సంపూర్ణంగా యేసు నెరవేర్చారని రాశారు. యేసు బెత్లెహేములో కన్యమరియకు జన్మిస్తారని, రోగస్తులను స్వస్థపరుస్తారని, అన్ని క్రియలందును చివరకు తన శ్రమల మరణం వరకును పూర్వం యెషయా ప్రవక్త ప్రవచనాలను నెరవేర్చారని వ్రాశారు. యూదా దేశం వారు మెస్సయాను నిరాకరించడం, ఆయన పట్ల అవిశ్వాసాన్ని ప్రకటించటం వల్ల వారు పరలోక రాజ్యము నుండి బహిష్కరింపబడతారని, మెస్సయాను అంగీకరించిన దేశమునకు ఈ రాజ్యము ఇవ్వబడునని ప్రత్యేకంగా పేర్కొన్నారు. పునీత మత్తయి తన సువార్త వ్రాయక పూర్వమే యేసు ప్రసంగాలు మాటలు అర్మైక్ భాషలో ఉండేవని, వాటినన్నింటినీ ప్రోగు చేసి ఒక క్రమ పద్ధతిలో అమర్చి సువార్తగా రూపొందించారని అభిప్రాయపడుచున్నారు. పునీత మత్తయి రాళ్లతో కొట్టబడి వేదసాక్షిగా మరణించారు. క్రీస్తు పిలుపుకు బదులు పలికి శిష్యునిగా జీవించి తన ఆస్తులను పదవిని త్యాగం చేశారు. తనకున్న భాషా జ్ఞానముతో క్రీస్తు సువార్తను పూసగుచ్చినట్లు వ్రాసి వేదసాక్షిగా మరణించారు. వీరు సుంకరులకు, వడ్డీ వ్యాపారస్తులకు పాలక పునీతులు. ప్రార్థన. ఓ తండ్రి, మేము పునీత మత్తయి గారి వలె మీకు సాక్షిభూతమైన జీవితాన్ని జీవించటానికి కావలసిన అనుగ్రహాలు ప్రసాదించండి స్వామి. ఆమెన్.